నెక్స్ట్ ఈ టైప్ 3 చూడండి. టైప్ 3లో హనీ సెల్స్ 2 మెషిన్స్ ఎట్ 12,000 ఈచ్. ఇట్ గెయిన్స్ 32% అండ్ అనదర్ షీ లాసెస్ 32%. హనీ అన్నట్టు ఆమె 2 మెషిన్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ వాషింగ్ మెషిన్లు అనుకుందాం. 2 వాషింగ్ మెషిన్లు ఉన్నది 12,000 ఈచ్. ఆమె ఒక దాన్ని 32% ప్రాఫిట్కి అమ్మింది, ఇంకొక దాన్ని 32% లాస్కి అమ్మింది. కానీ ఆమెకు ఓవరాల్ అంటే లాస్ట్కి ఇప్పుడు ఆ 2 ఉన్నందుకు ఓవరాల్ ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా అని చూడాలి. ఈ టైంలో ఫస్ట్ మనకి ఇట్లా సేమ్ ప్రాఫిట్ ఆర్ సేమ్ లాస్ అన్నప్పుడు మ్యాక్సిమం లాసే ఉంటుంది. ఈ ఫార్ములా ఒకటి గుర్తుంచుకోండి, డైరెక్ట్ ఫార్ములా పర్సెంటేజ్ లాస్ ఈజ్ ఈక్వల్స్ టు A²/100. ఇప్పుడు ఏ అంటే ఏంటిది, మనకు సేమ్ పర్సెంటేజ్ ఉంది 32% కాబట్టి 32²/100 అప్పుడు 1024/100 అంటే 10.24% లాస్ అన్నట్టు ఓవరాల్. ఒకవేళ సరే ఇక్కడ సేమ్ పర్సెంటేజ్ ఇచ్చింది కాబట్టి ఓకే. మనకు ఒకవేళ డిఫరెంట్ పర్సెంటేజ్ ఇచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈడ 20 ఇచ్చిండు, ఇక్కడ 20% ఇచ్చిండు ప్రాఫిట్ అండ్ లాస్ అనేది 25% ఇచ్చిండు అనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు ఈ ఫార్ములా పనికిరాదు. అందుకనే ఎప్పుడైనా ఫార్ములాలు ట్రిక్స్ అనేవి కొన్ని క్వశ్చన్స్ వరకే, అప్ టు సర్టెన్ లిమిట్ వరకే పనిచేస్తుంది. అందుకని ప్రతిసారి కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ మనకు. సరే దీన్ని కాన్సెప్ట్ కూడా చూద్దాం. నిన్న పర్సంటేజ్ గురించి చెప్పిన, ఇప్పుడు 20% అనుకోండి. 20% ఏమని రాసుకోవచ్చు మనం? 1/5 అని రాసుకోవచ్చు. 25%ని 1/4 అని రాసుకోవచ్చు. ఇప్పుడు నిన్న మనం టైప్ 2లో ఒకటి చెప్పినా మీకు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1/5 ఉన్నది అనుకో, అంటే ఇప్పుడు ఇది ప్రాఫిట్ కదా. ప్రాఫిట్ అంటే 1 ఎక్స్ట్రా, అంటే మనకు 5 పార్ట్స్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్స్ టు 6 పార్ట్స్ ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అన్నాడు. ఎందుకు? ఈ 5కి అంటే కాస్ట్ ప్రైస్కు ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది ఎప్పుడైనా ప్రాఫిట్ అన్నప్పుడు. అంటే ఇప్పుడు ఈ రేషియోలో వేసుకోండి, కాస్ట్ ప్రైస్ అనేది 5, సెల్లింగ్ ప్రైస్ అనేది 6. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో చూడండి, ఇది 25% లాస్ అంటే మనం 4 పార్ట్స్ పెట్టి ఉన్నప్పుడు ఒక పార్ట్ అనేది లాస్ అవుతాను. అంటే 4 పార్ట్స్ కాస్ట్ ప్రైస్ అయితే 3 పార్ట్స్ అనేది మనకు సెల్లింగ్ ప్రైస్ అన్నట్టు. ఇది ఒక 2-3 క్వశ్చన్స్ అయితే మీకే అర్థమైంది.